జీతాలివ్వటం లేదని సైన్యం పనిచేయడానికి తిరస్కరించారు. దానికి పరిష్కారం తిరుమల వెంకటేశ్వరుడిని ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి కుదవపెట్టడమా? అలా చేసి కొత్త చరిత్ర సృష్టించిన ఆర్కాటు కుర్ర నవాబు కథనం ఇది. పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం, మా ఊరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 99వ ఎపిసోడ్కు సుస్వాగతం. మీరింకా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. 18వ శతాబ్దం మొదటి భాగంలో తిరుపతి ప్రాంతంలో పరిస్థితులు తెలుసుకోవాలంటే ఇంగ్లీషు వారు తయారు చేసిన కంట్రీ కరస్పాండెన్స్ ఒక ఆధారం. ఆ కాలంలో అధికారులు దేశంలో పలు ప్రదేశాల్లో పనిచేస్తున్నప్పుడు ఒక కార్యాలయానికి మరొక కార్యాలయానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా ఏం జరిగి ఉంటుందో ఊహించి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఆ కాలంలో ఒకవైపు ఆర్కాట్ నవాబు, కంపెనీ వారికి అతనితో సంబంధాలు, రెండవ వైపు ఆర్కాట్ నవాబుకు తిరుమల ఆలయానికి సంబంధించిన లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, మధ్యలో మరాఠీల దండయాత్రలు, ఆలయం స్వాధీనం చేసుకోవడానికి వారి ప్రయత్నాలు, ఇలా కొన్ని విషయాలు ఆ ప్రత్యుత్తరాల ద్వారా తెలుస్తున్నాయి. అలాంటిదే ఒక తిరుమల ఆలయానికి సంబంధించిన వ్యవహారంలో ఏం జరిగిందో తెలుసా? ఆర్కాటుకు దగ్గరలో ఉన్న కొడగంటిలో ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున పనిచేసే ఉద్యోగి రావినూతల ఆడియప్ప 1740వ సంవత్సరం మే 18వ తారీఖున అతను రాసిన ఉత్తరం ప్రకారం మరాఠాల నాయకుడు బాజీరావు తల్లి, బాజీరావు భార్య శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం తిరుపతి వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించి దర్శనం ఏర్పాట్లు చేయడానికి ఆర్కాటు నుండి కృష్ణాజీ పంతులు అనే ఆయన తిరుపతికి వెళ్ళాడు. ఇదే రావినూతల ఆడియప్ప ఇంగ్లీషు వారికి ఇంకొక ఉత్తరం 1740 సెప్టెంబర్ 27వ తారీఖున రాశాడు. అది చన్నపట్నంలో అక్టోబర్ 1వ తేదీన అందింది. ఆ ఉత్తరం సారాంశం, తిరుపతి ఆలయం అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిధులను ఆర్కాటు నవాబు పూర్తిగా రాబట్టుకుంటున్నాడని, అలా వస్తున్న ఆలయ ఆదాయం నుండి మరాఠాల వకీళ్లకు 50,000 రూపాయలు ముట్టు చెప్పమని నవాబు ఆదేశించాడని, అలా చేయడానికి కారణం మరాఠా వారి ఒత్తిడికి తట్టుకోలేక వారు అడిగిన నగదు తాను నేరుగా ఇవ్వలేక నవాబు తనకు ఆలయం నుండి వస్తున్న నిధుల నుండి మరాఠాలకు ఆ డబ్బు ఇవ్వమన్నాడని, అలా వకీళ్లకు ఇచ్చిన డబ్బులో నుంచి 20,000 రూపాయలు తిరుమల దేవాలయాలకు దానం చేయమని వకీళ్లను బాజీరావు అంటే మరాఠాల నాయకుడు ఆదేశించాడని, అందుకే ఆ వకీళ్లు ఆలయానికి ఆ ధనం దానంగా ఇచ్చారని తెలుపుతూ దానికి కారణం కూడా సూచించాడు. అంతకు కొన్ని నెలల ముందు అంటే మే 18వ తేదీన బాజీరావు భార్య తల్లి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు వారు చేయదలుచుకున్న దేవాలయాలే అయి ఉండొచ్చు అని కూడా రాశాడు. ఈ ఉత్తరాల ద్వారా ఆ రోజుల్లో నవాబు సఫ్దర్ అలీ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడో తెలుస్తోంది. అయితే ఇంకో ఉత్తరంలో ఉన్న విషయం ఏంటంటే మరాఠాల తరపున వకీళ్లు నవాబును చాలా డబ్బు ఇవ్వమని బలవంతం చేశారు. మరాఠాలంటే గిట్టకపోయినా, వారు చేసిన అవమానాలు భరించలేకపోయినా నవాబు ఈ వకీళ్లను సాదరంగా ఆహ్వానించాల్సి వచ్చింది. వారి ఖర్చులకు కొంత సొమ్ము నవాబు ఇచ్చాడు. అంతేకాక మరాఠా నాయకులకు 1,00,000 రూపాయలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. అలా చేసిన ఒప్పందం తీర్చడానికే ఆలయ నిధుల నుండి తనకు రావాల్సిన డబ్బు నుండి 50,000 రూపాయలు మరాఠాలు వకీళ్లకు ఇవ్వమన్నాడు. ఆ డబ్బు వసూలు చేసుకురమ్మని మరాఠా వకీళ్లు వాళ్ళ మనుషులను తిరుపతి పంపగా వాళ్ళకి ఆ ధనం అందజేయడం జరిగింది. ఆ ధనం నుంచే వకీళ్ల ఆదేశాల ప్రకారం వారి మనుషులు 20,000 రూపాయలు దేవాదాయ దానాలు ఆలయానికి చేశారు. మిగిలిన 30,000తో వకీళ్ల మనుషులు తిరిగి వెళ్లారు. మరాఠాలకు నవాబు ఇస్తానన్న మిగతా 50,000 ఇచ్చాడో లేదో నాకు తెలియదు అని ఈ ఆడియప్ప ఆంగ్లేయులకు ఉత్తరం ద్వారా సమాచారం అందజేశాడు. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టి ఇంకో లేఖ కూడా ఉందండోయ్. 1740వ సంవత్సరం జూలై 9వ తారీఖున ఫోర్ట్ సెయింట్ జార్జ్ అధ్యక్షుడు అంటే FSG ప్రెసిడెంట్ బొంబాయికి రాసిన ఉత్తరం అది. మరాఠాలకు నవాబు ఇస్తానన్న డబ్బులో ఇంకా చాలా ఇవ్వాల్సి ఉంది. వాళ్ళ వకీళ్లు కూడా ఈ పెద్ద మొత్తం కోసం చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఘట్టా సింగ్, రఘోజీ గార్ల నాయకత్వంలో 40,000 మరాఠా సైన్యం ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న మరాఠాలు ఇంకా 20,000 మంది సైన్యాన్ని సిద్ధాజీ నాయకత్వంలో ఇక్కడకు పంపారు. ఈ సైన్యాలన్నీ ఇప్పటి మైసూరు ప్రాంతంలో ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారు. వారు ఇంకా కొంత దక్షిణానికి చొచ్చుకు వెళ్ళి ఆ తర్వాతే తిరిగి ఉత్తరానికి ప్రయాణం అవ్వచ్చు అని తెలుస్తోంది.
ఈ రాజ్యం ప్రాంతం అంతా పరిపాలన లేక ప్రభుత్వం ప్రజలను రక్షించడానికి, తమను సంరక్షించుకోవడానికి లేదా సైన్యం లేక అరాచక పరిస్థితుల్లో ఉంది. నవాబు చనిపోయాడు. అతని కొడుకు ఇప్పుడు నవాబ్ అయ్యాడు. నవాబు బతికి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వారి సైన్యానికి జీతాలు ఇవ్వలేకపోవడంతో సైనికులు పాత బాకీలు తీరుస్తే కానీ పని చేయమని నిరాకరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నవాబు కొడుకు చనిపోయాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నవాబు రెండవ కొడుకుతో ఒప్పందానికి వచ్చారు. ధన సహాయం, సైన్య సహాయం చేయడానికి ఒప్పుకొని దానికి ప్రతిఫలంగా తిరుమల ఆలయ నిధులు ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రతి సంవత్సరం ఇవ్వాలని, రాయలసీమ జిల్లాలు ఇంగ్లీషు కంపెనీ వారి పరం చేయాలన్నది ఒప్పందం. నవాబు చేసేది లేక చేతకాక ఇంగ్లీషు వారి షరతులకు ఒప్పుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ కుర్ర నవాబు తన అవసరాల కోసం తిరుమల వెంకటేశ్వరుణ్ణి ఈస్ట్ ఇండియా కంపెనీకి కుదవపెట్టాడు. అలా తిరుమల ఆలయ ఆదాయం అప్పటి నుండి ఆర్కాట్ నవాబు ద్వారా ఇంగ్లీషు కంపెనీ వారికి చేరిందన్నమాట. తిరుమల శ్రీనివాసుని ఈస్ట్ ఇండియా వారికి కుదవపెట్టిన దుర్మార్గుడు ఇంకెవరో కాదు, ఆర్కాటు కుర్ర నవాబు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.